హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చిన్న ఆరిగామి చూద్దాం. సో ఫస్ట్ ఒక A4 సైజ్ షీట్ తీసుకొని దాన్ని హాఫ్గా మడిచి, అంటే స్క్వేర్ షేప్లో వచ్చేలాగా మడిచి, ఎక్స్ట్రా పేపర్ ఏదైతే ఉందో దాన్ని మనం సిజర్ ద్వారా కట్ చేసేద్దాం. ఇలా పేపర్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా స్క్వేర్ షేప్లో ఒక పేపర్ వస్తుంది. సో దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హాఫ్గా ఫోల్డ్ చేసి ఇక్కడ మళ్ళీ చిన్న పోర్షన్ మాత్రము ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ తర్వాత రైట్ సైడ్ కూడా. ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఎక్స్ యాంగిల్లో వచ్చింది. ఆ పాయింట్లోకి మనం ఈ మిగతా పేపర్ని ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గర పెట్టి, ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా పేజ్ ఏది ఉందో దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసాం కదా, మనం ఎక్స్ట్రా పీస్ అయితే ఫోల్డ్ చేసామో దాన్ని మళ్ళీ ఇలాగా సైడ్కి కోన్ షేప్లో మడవాలి. ఇప్పుడు ఈ డయాగ్నల్ షేప్లో ఉంది కదా, దాన్ని కూడా ఎగ్జాక్ట్గా కోన్ లాగా మడవాలి. ఇప్పుడు డబల్ సైడ్ ఇలా మడిచిన తర్వాత సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తర్వాత ఇలాగా సెపరేట్గా కోన్ లాగా మడవాలి. ఇప్పుడు ఇలా మడిచాం కదా, చూడండి ఎగ్జాక్ట్గా ఇలా మడవాలి. ఇలా మడిచాం కదా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే సిజర్తో ఈ చిన్న సైజు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ చిన్న సైజ్ నుంచి మనం స్ట్రైట్గా, అంటే ఆ లెవెల్కి మనం ఎక్స్ట్రా పేజ్ అయితే కట్ చేసేయాలి. సో కట్ చేసేసాము. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనం ఈ పేజ్ అంతా ఇలా ఓపెన్ చేస్తే, కట్ చేసిన పేజ్ని మనకు ఒక పెంటగాన్ షేప్లో ఫామ్ అయి ఉంటుంది. అంటే మనం కట్ చేసిన షేప్లో సో అది ఒక పెంటగాన్ ఫామ్ అయింది. సో ఈ పెంటగాన్లో ఇప్పుడు మనము ఈ కార్నర్ ఎడ్జెస్ ఉంది కదా, సో ఆ ఎడ్జెస్కి ఆపోజిట్గా పేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలాగా ఫోల్డ్ చేయాలి. సో మనం ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేయాలి ఒక సైడ్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనకు షార్ప్ ఎడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కూడా ఒకసారి ఫోల్డ్ చేయాలి. సో మనం ఇలాగే అన్ని సైడ్స్ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనం అన్ని ఎడ్జెస్ని ఫోల్డ్ చేసాము. చూడండి, ఇప్పుడు అన్ని 5 సైడ్స్ కూడా మనం నీట్గా ఫోల్డ్ చేసేసాము. ఒక కార్నర్కి ఆపోజిట్గా అన్ని ఎడ్జెస్ని మనం ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఈ షార్ప్ ఎడ్జెస్ని అవుట్ సైడ్కి మడవాలి. సో ఎలా అంటే, మీరు ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, అక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్కి ఎగ్జాక్ట్గా మనము ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్ ఉంది అక్కడ మనకు ఒక పాయింట్ కనిపిస్తుంది కదా, దాని ఎడ్జ్లో ఒక పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గరికి అలాగా ఫోల్డ్ చేసి ఇలా క్రాస్గా, అంటే స్లాంట్గా ఇలాగా ఫోల్డ్ చేయాలి. చూస్తున్నారా, ఇలాగా ఫోల్డ్ చేయాలి.
సో మనం ఇదే ప్రాసెస్ని అన్ని కార్నర్స్కి ఫాలో చేద్దాం. సో ఇప్పుడు అన్ని కార్నర్స్ని మనం ఫోల్డ్ చేసుకున్నాము. సో ఇప్పుడు అన్నీ ఒక్కదాని వెనకాల ఒక్కటి ఫోల్డ్ చేసుకుంటూ వస్తే సో మనకి ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డ్ చేసామా, ఒక స్టార్ అయింది. కనిపిస్తుందా? ఒక స్టార్ అయింది. సో మనం ఉట్టి ఫోల్డింగ్స్ మాత్రం చేసాము ఇక్కడ. సో ఫోల్డింగ్స్ అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇలా రివర్స్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెంటగాన్ ఫామ్ అయింది కదా మనకు. సో ఈ పెంటగాన్లో ఈ స్టార్లో ఉంది కదా, ఈ ఎడ్జ్ ఏది ఉందో ఆ ఎడ్జ్ని మనము దానికి సెంటర్లో ఇలా పెట్టి ఫోల్డ్ చేయాలి. సెంటర్లో ఒక పాయింట్ ఉంది కదా మనకి, ఆ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా పెట్టి మనం ఇప్పుడు ఇలాగా ఫోల్డ్ చేయాలి, హాఫ్ ఫోల్డ్ చేయాలి. సో మనం ఇదే రకంగా 5 సైడ్స్ కూడా మనం ఫోల్డ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఫోల్డ్ చేస్తున్నాం. సో ఆ పేపర్ని మనం లోపల పెట్టాలి. మనం ఫోల్డింగ్ పేపర్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఫోల్డ్ చేస్తాం కదా, చూడండి దాన్ని లోపలిది పేపరు మనం లోపల అలాగే పెట్టి ఫోల్డ్ చేయాలి ఇలా నీట్గా. చూడండి, సో మనం 5 సైడ్స్ కూడా ఇలాగే ఫోల్డ్ చేయాలి, లోపలికి పెట్టేసి మనం ఫోల్డ్ చేయాలి. చూడండి, ఒక బ్యూటిఫుల్ స్టార్ ఒకటి ఫామ్ అయింది. సో మనం ఇప్పుడు 5 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. చూడండి, ఒక స్టార్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఫామ్ అయిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.